ప్రపంచ గొప్ప మేధావుల్లో ఒకరిగా ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతీయునిగా జన్మించడం భారతీయులు చేసుకున్న అదృష్టమని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏలూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు రాజ్యాంగం మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించాలని, ప్రజలను చైతన్యపరచాలని, ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహనపై మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే శక్తివంతమైన చైతన్యం అందించే దిశగా డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలను, ఆశయాలను దీనికి జోడించి రాబోయే తరానికి ఈ నవ సమాజ నిర్మాణంలో భాగంగా అందరం కూడా భాగస్వాములు కావాలని, అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందే విధంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. అంబేద్కర్ అందరివాడని, యుగ పురుషుడని, దేశంలోని సంపద, విజ్ఞానం, సామాజిక న్యాయం అందరికీ సమానంగా అందాలని అంబేద్కర్ ప్రవచించిన ఆదేశిక సూత్రాలకు అనుగుణంగానే జనసేన పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను జనసేన పార్టీ తరపున, కూటమి ప్రభుత్వం తరపున ఎప్పుడూ ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. అనంతరం 27వ డివిజన్ చొదిమెళ్ల గ్రామంలో 3వ డివిజన్ పరిధిలోని నవాబ్పేట, మారుతినగర్, వెన్నవల్లివారిపేట, 13వ డివిజన్ ఇందిరా కాలనీ, వంగైగూడెం సెంటర్, కలెక్టర్ ఆఫీసులోని గోదావరి గ్రామీణ సమావేశ మందిరం, పాత బస్టాండ్ మరియు ఏలూరు ఆర్టీసీ బస్టాండ్లో గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీశంకర్, బొత్స మధు, ఎట్రెంచి ధర్మేంద్ర, అల్లు సాయి చరణ్, జనసేన రవి, ఇద్దం చిరంజీవి, బెజవాడ నాగభూషణం, బండి రామకృష్ణ, వీర మహిళలు కొసనం ప్రమీల, కోలా సుజాత, ఎడ్లపల్లి మమత, అంబేద్కర్ కమిటీ సభ్యులు పల్లి విజయ్, భూపతి ప్రసాద్, తోట రాజేష్, సానాసి వెంకటరమణ, తోట నాగరాజు, బి అంజీ, బి రాము, కె రాజేష్, బి కాళీ, జె అశోక్, బి సత్తి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మరి ఈ రోజున ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో నివాళులర్పిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల్లోనే అతి శక్తివంతమైనటువంటిది, బలమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి మరి ఆ రోజు ఉన్నటువంటి వివక్షకు గురవుతున్నటువంటి తరుణంలో, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు పట్టుకొని మరి విభిన్న వర్గాలు ఏ విధంగా జీవించాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులకి సమాన హక్కులు కావాలి, అదేవిధంగా పార్లమెంటరీ విధానాన్ని, జ్యుడిషియల్ని, చట్టాలని రూపొందించి ఒక లా అండ్ ఆర్డర్ కానీ, జ్యుడిషియల్ కానీ, పార్లమెంటరీ విధానం కానీ, మరి లోకల్ బాడీస్లో కానీ అనేక రకాలైనటువంటి రిజర్వేషన్స్ని విభిన్న వర్గాలకి ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు అందే విధంగా ముందు చూపుతో ఆ రోజున మరి బలమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయులు బిఆర్ అంబేద్కర్ గారు. వారి యొక్క ఆశయాల్ని నేటి తరం అందరూ కూడా అందిపుచ్చుకోవాలి. అంబేద్కర్ గారు ఒక్కరి సొంతం కాదు, అందరివాడు, భారతదేశ ప్రజలందరి యొక్క మనిషి. భారతదేశం మీద నడుస్తూ ఉందంటే రాజ్యాంగం మీద నడుస్తూ ఉంది. ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులు బిఆర్ అంబేద్కర్ గారు. మరి వారి యొక్క అంతటి స్థాయికి రావడానికి మూలం విద్యాభ్యాసం ద్వారా వచ్చారు. మరి బలమైనటువంటి విద్యా వ్యవస్థ ఉండాలి దేశంలో. అదేవిధంగా బలమైనటువంటి వైద్యం అందాలి అందరికీ. మరి అందరికీ సమానమైనటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఫలాలు కానీ, రాజ్యాంగం ఇచ్చేటువంటి ఫలాలు కానీ అందే విధంగా మరి అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఇవాళ అందరూ కూడా అనుభవిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో నేటి తరం అందరూ కూడా వారి యొక్క ఆశయాలను అందిపుచ్చుకోవాలని చెప్పి మరి పిలుపునిస్తూ, ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి రాజ్యాంగానికి అన్ని చోట్ల తూట్లు పడుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు భారతదేశాన్ని పరిరక్షిస్తున్నటువంటి ప్రధాన కర్తవ్యంగా ఈ రోజున జ్యుడిషియల్ రంగం పనిచేస్తూ ఉంది. జ్యుడిషియల్ రంగం పనిచేస్తూ ఉందంటే ఆ రోజున రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే. అందుకని యువతరం అంతా కూడా మంచిగా చదువుకొని ఈ యొక్క సమాజానికి మరి ఒక మూల వ్యక్తులుగా, బలమైనటువంటి శక్తులుగా ఎదగవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.